హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ చైత్రవీణ 13వ భాగము. రచన సిరివెన్నెల గారు. ఇక కథలోకి వెళితే, నీవు అందరినీ అడుగుతూ ముందుకు వెళ్తున్నావే కానీ నీ అడుగు ముందుకు పెడితే కదా ఆ పచ్చని వరిచేలలో మైమరిచి సెల్ఫీలు ఫోటోలు తీసుకుంటూ ఉన్నావు. నీ వాలకం చూస్తుంటే నువ్వు ఇప్పుడప్పుడే అక్కడి నుండి కదిలేలా లేవు అనిపించింది. నాకేమో చాలా పనులు ఉన్నాయి. నేను అప్పుడే పరిచయమైన ఓ అపరిచితురాలులా రేష్మి వాళ్ళింటికి చేర్చేసి మరలా నేను టౌన్కి వెళ్ళాలి అనుకుంటూ నీ ముందుకు రాబోతున్నాను. అంతలోనే ఏవేవో పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. ఎదురుగా చూస్తే పోట్ల గిత్త కట్లు తెంచుకుని మనం నడుస్తున్న గట్టు మీద పరిగెడుతూ ఉంది. ఒక్క నిమిషం లేట్ అయితే ఏం జరుగుతుంది అనేది సెల్ఫీలు తీసుకుంటూ ఉన్న నీకు అర్థమయ్యేసరికి లేట్ అవుతుందని నేను 4 అడుగులు ముందుకేసి నిన్ను పక్కకు తోసేశాను. ఆ క్రమంలో నేను నువ్వు ఇద్దరం పంట కాలువలో పడిపోయాము. నీకు ఏం జరిగింది? నీకు అర్థమయ్యేలోపు ఇద్దరం కాలువలో పడిపోయాము. నువ్వు కోపంగా ఎందుకు నన్ను నీళ్ళలో తోసేశావు అని అడిగావు. అప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థం కాక నిన్ను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అప్పుడు నువ్వు ఉన్న పొజిషన్లో ఆ బట్టలన్నీ క్లీన్ చేసుకుని మరలా ఊర్లోకి రావాలంటే చాలా టైం పడుతుంది. అందుకే నేను కూడా సీరియస్గా నీవు మరలా ఎక్కడ పడతావో అన్న ఉద్దేశంతో చేయి అందుకుని ఆ పంట కాలువ పైన ఉన్న కట్టెల వంతెన దాటించేశాను. చైత్ర, నీ చేయి అందుకుని అలా నడుచుకుంటూ వస్తుంటే నాకు నీ పాణిగ్రహణం జరిగినట్టే చిత్రమైన అనుభూతి కలిగింది. అలా నడిచేటప్పుడు నేను మనం నడిచిన అడుగులు లెక్క పెట్టాను. కరెక్ట్గా 7 అడుగులు నడిచాము. ఏమిటో చెప్పలేని అనుభూతికి లోనయ్యాను. అంతకుముందే నాకేమో ఫోన్ల మీద ఫోన్లు వస్తూ ఉన్నాయి. నా దగ్గర ఉన్న నగలు తీసుకుని వెళ్తే ఆకాష్ వాళ్ళు వాటిని ప్రధానంలో కట్టుకుని రేష్మి వాళ్ళకి పంపాలట. బాబాయ్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. ఏం జరిగిందో వాళ్ళకు అర్థం కాలేదు. అందుకే అక్కడి నుండి అతి వేగంగా వెళ్ళిపోయి రేష్మికి విషయం ఏమీ చెప్పకుండా మీ ఫ్రెండ్ అక్కడ పొలాల్లో పోట్ల గిత్తతో సెల్ఫీలు దిగుతూ ఉంది, రవిని పంపు ఇంటికి తీసుకుని వస్తాడు అని చెప్పి నేను అక్కడే స్నానం చేసి బట్టలు మార్చుకుని వేరే ఫ్రెండ్ను బండి మీద తీసుకుని వెళ్ళిపోయాను. ఆ నగలు అన్నీ కార్లోనే ఉన్నాయి. వాటిని తీసుకుని మరలా ఆకాష్ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాను. అక్కడ అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను వెళ్ళగానే ఆ నగలు ఆ ప్రధానంలో ఉంచి వాటిని మరలా రేష్మి వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చారు. నేను నీకు పరిచయం లేను కాబట్టి ఇవన్నీ నీకు చెప్పలేను. కానీ నీవు నన్ను చూసినప్పుడు సంభ్రమాచార్యాలకు గురయ్యావు. నన్ను అలా ఎందుకు అక్కడ వదిలేసి వెళ్ళావు అని నీ కళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నట్టే ఉన్నాయి. అప్పటి నుండి నీ ప్రతి మూమెంట్ని నీకు తెలియకుండా నేను గమనిస్తూనే ఉన్నా. ఆ రోజు సంగీత్ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కప్పగంతులు అనే కార్యక్రమం పెట్టాము. లేకపోతే ఎవరూ పాల్గొనరు. ముఖ్యంగా మీ అమ్మాయిలు అస్సలు పాల్గొనరు. అందరూ పాల్గొన్నారు కాబట్టి అలా సరదాగా ఆ ప్రోగ్రాం సాగిపోయింది. తర్వాత మరలా ఆ ప్రోగ్రాంను చూస్తుంటే అందులో నేను పాడిన పాటలు నీకోసమే అన్నట్లుగా అనిపించింది. నువ్వు ఎలా తెలుపను ఎదలోని ప్రేమను అంటూ పాడుతూ ఉంటే అది నా కోసమే అన్నట్లుగా నా ఫీలింగ్. అప్పటికే మా ఫ్రెండ్స్ కొంచెం గలవా చేస్తూ ఉంటే వాళ్ళని సీరియస్గా కసురుకున్నాను. కానీ నిజం, ఆ ముద్దమందారం నీవేనని, నిన్ను దేవుడు నా కోసమే సృష్టించిన ప్రియబాంధవి అని అనిపించింది. అసలు ఆ బస్సు ప్రయాణమే ఒక విచిత్రంగా జరిగింది అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో బస్సులో ప్రయాణించి చాలా సంవత్సరాలైంది. మీ ఫ్రెండ్స్ అంతా బస్సులో రావాలని అనుకోవటం, నువ్వు మిస్ అవ్వటం, రేష్మి నన్ను తీసుకుని రమ్మని చెప్పటం, నేను నువ్వు వస్తావో రావో అన్న సందేహంలో ఉండగానే బస్సు రావటం, నువ్వు ఎక్కి కూర్చున్నాక నేను ఇంకెందుకు ఇక సేఫ్గా ఊర్లో దిగేస్తావు కదా, నేను ఇక ఎందుకు వెళ్ళిపోదాము అనుకుని కూడా మరలా ఎందుకో బస్సు ఎక్కి రావటం, అక్కడ బస్సు మధ్యలో ఆపటం, వేరే దారిలో వెళ్ళి ఆ పోట్లగిత్త నుండి తప్పించుకోవటం, ఇవన్నీ అలా మన పరిచయం జరగటానికేమో అనిపించింది. ఏ కారణం లేకుండా ఎవరికి పరిచయం కారేమో అనిపించింది. ఇది అంత చిత్రంగా జరిగినప్పటికీ నీవు ఎవరో తెలియదు. నీవు ఎవరైనప్పటికీ పర్వాలేదు, నాకు నచ్చావు కాబట్టి. నాకు నచ్చగానే సరిపోదు కదా. కానీ నీ మనసేమిటో నాకు తెలియదు. అందులో ఎవరైనా చోటిచ్చావేమో, అది తెలియదు. అందుకే నా మనోభావాలను నాలోనే దాచేశాను.
ఆ రోజు పెళ్లి రోజు అమ్మా నాన్న ఇద్దరు గుంటూరులో నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నామని, రాత్రి 12ంటికి దిగుతాము కనుక ఉదయాన్నే వారింటికి వచ్చి తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఉదయాన్నే అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను. నాన్న వాళ్ళ లోపల రెడీ అవుతూ ఉన్నారు. నేను హాల్లో కూర్చుని అన్నీ పరికిస్తూ ఉన్నా. అంతలో ఆ హాల్లో ఉన్న నీ ఫోటోని చూసి నేను చాలా షాక్ అయ్యాను. అవి కాక ఇంకా కొన్ని ఫోటోలు, క్లాసికల్ డ్రెస్లో ఉన్న నీ ఫోటోలు చూశాను. నీవు వచ్చి ఉన్న వివిధ రకాల మెమెంటోస్ అవన్నీ చూసి నువ్వు అన్నిటిలో బాగా యాక్టివ్గా ఉంటావని అర్థమయ్యింది. ఆ హాల్లో అందంగా ఆకర్షణీయంగా ఉన్న నీ ఫోటోను నా సెల్ ఫోన్లో బంధించకుండా ఉండలేకపోయాను. ఇంతలో మా అమ్మా నాన్నలు, మీ అమ్మా నాన్నలు అందరూ ఒకేసారి హాల్లోకి వచ్చారు. ప్రసాదరావు అని అప్పుడప్పుడు నేను చెబుతూ ఉంటాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్, వాడి మిసెస్ లలిత నా సిస్టర్ లాంటిది అని వారిని నాకు పరిచయం చేశారు నాన్న. మా అబ్బాయి శిశిర్ అని నన్ను వారికి పరిచయం చేశారు. సరేరా రామ్, మీరు పెళ్ళి అయ్యి వెళ్ళేటప్పుడు రిటర్న్లో ఇంటికి రండి. ఇప్పుడు చైత్ర తన ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి ఉందని, మీరు వచ్చేసరికి తను కూడా వస్తుంది కదా, అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందామని మీ నాన్నగారు చెప్పారు. సరే అని అందరం సెలవు తీసుకుని మేము రేష్మి వాళ్ళ ఊరికి బయలుదేరాము. కానీ మా అమ్మా నాన్నలకు కానీ, మీ అమ్మా నాన్నలకు కానీ నువ్వు కూడా ఆ పెళ్ళికి వచ్చి ఉన్నావన్న విషయం తెలియదు. నేను కూడా ఊరికి వచ్చే వరకు చెప్పదలుచుకోలేదు. ఎందుకో నాకే నేను అలా ఓ అమ్మాయి గురించి వారితో చెప్పటం ఎందుకని ఊరుకున్నాను. దారిలో వారు నాకు చాలా విషయాలు చెబుతూ వచ్చారు. నీకు అంటే చైత్రకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని, నీ ఫ్రెండ్ నీరజను అత్తింటి వారు కట్నాల కోసం వేధింపులు భరించలేక పుట్టింటికి చేరిందని నువ్వు చాలా బాధపడినావట. మరో ఫ్రెండ్ నళిని పెళ్ళైన 4 నెలలకే భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలకు, విడాకులకు అప్లై చేసిందని, ఇలాంటి విషయాలు నీ మనసును బాధ పెట్టడం వల్ల పెళ్లి చేసుకోను అనే నిర్ణయం తీసుకున్నావని, నీ నిర్ణయానికి మీ పేరెంట్స్ చాలా బాధపడుతున్నారని చెప్పారు. అలా మాట్లాడుతూ ఊరికి వచ్చేశాము. నేను రేష్మి పెళ్లి పనులలో బిజీ అయిపోయాను. అమ్మా నాన్నలు కూడా ఎప్పుడూ ఇలాంటి ఫంక్షన్లో కలిసే బంధువులు అందరినీ పలకరింపుల్లో బిజీ అయిపోయారు. రేష్మి పెళ్ళి అంతా మీ టీజింగ్లతో అలా సరదాగా సరస సల్లాపాలతో హ్యాపీగా జరిగిపోయింది. రేష్మి పెళ్లిలో చలాకీగా హుషారుగా ఉన్న నిన్ను చూసి నిన్ను ఎవరో చైత్ర అని పిలుస్తుండటం విన్న అమ్మ నా దగ్గరికి వచ్చింది. ఒరే కన్నా, అదిగో ఆ కనిపించే అమ్మాయి చాలా బాగుంది కదా అంది. పేరు ఏంటి చైత్ర అంటున్నారు? ఆ అమ్మాయి మన ప్రసాదరావు అన్నయ్య వాళ్ళ అమ్మాయి కాదు కదా అంది. నాకెలా తెలుస్తుందమ్మా, మనం వెళ్ళినప్పుడు తను లేదు కదా అంటూ తప్పించుకోబోయాను. కానీ అమ్మ వదలలేదు. ఒకసారి నేను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నల పేర్లు ఏంటో కనుక్కోనా అంది. ఆ పని చేయకమ్మా, నేను రేష్మిని కనుక్కుని చెప్తానులే అని చెప్పాను. రేష్మిని నేనే కనుక్కోనా అంటూ వెళ్ళిందామే. అంటే అమ్మ మీ ఇంట్లో హాల్లో ఉన్న నీ ఫోటోని ఒరిజినల్గా ఉన్న నిన్ను పోల్చుకోలేకపోయిందన్నమాట. అలా వెళ్ళి రేష్మిని అడిగి చైత్ర అమ్మా నాన్నలు ప్రసాదరావు లలిత అని కన్ఫర్మ్ చేసుకుని నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి ఆ ప్రసాద్ అన్నయ్య కూతురేరా అంటూ సంతోషంగా చెప్పింది. అయితే ఏంటమ్మా ఇప్పుడు అని నేను అడిగాను. ఆ అమ్మాయి చాలా చక్కగా ఉంది కదా, నీకు ఏమైనా నచ్చితే అంటూ మధ్యలో ఆగిపోయింది. అమ్మా, మీరే కదా దారంటా చెప్తూ వచ్చారు. ఆ అమ్మాయి ఒకరే అయితే చైత్ర అనే ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పారు కదా అన్నాను. అవునరా కన్నా, నీకేమో పెళ్లి చూపులు అంటే ఇష్టం లేదు. నువ్వు ఏ అమ్మాయిని పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళవు కదా. ఆ అమ్మాయికేమో అసలు పెళ్ళంటేనే నచ్చదు. చాలా బాగుంది, అయినా ఏం పిల్లలు ఈ కాలం పిల్లలు అంటూ ఆవిడ నిష్ఠూరంగా అంటూ ఉండిపోయింది. అంతేకాక విషయమంతా నాన్నకు కూడా చెప్పింది. అప్పటినుంచి నీకు తెలియకుండా మరో 2 కూడా నిన్ను ఆప్యాయత నిండిన చూపులతో ఈ అమ్మాయి కనుక పెళ్లికి ఒప్పుకుంటే శిశిర్కు ఈడు జోడు బాగుంటుందన్నట్టు చూస్తూ ఉన్నారు. దానికి తోడు రేష్మికి తోడుగా మీ మిత్ర బృందమంతాను ఉండి ఆకాష్ వాళ్ళ ఇంటికి రావటంతో నీతో గడిపే కొంత సమయం కలిసొచ్చిందని సంతోషించాను. మ్యారేజ్ అయిపోయాక మీరు వీడ్కోలు తీసుకుని వెళ్తూ ఉంటే నాకు ఏదో పోగొట్టుకున్నట్టు అయ్యింది. మా అమ్మా నాన్నలు మీ నాన్నగారికి ఫోన్ చేశారు.
కానీ ఇల్లు చేరిన నువ్వు 2 సంవత్సరాలు నా దగ్గర పెళ్లి మాట ఎత్తవద్దని అన్నావని తెలిసాక మేము ఇక నిన్ను డిస్టర్బ్ చేయకుండా ముంబై వెళ్ళిపోయాము. అలా మేము ముంబై వచ్చేశాక కూడా మీ అమ్మా నాన్నలతో మా అమ్మా నాన్నలు మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నీ విషయం మాట్లాడుతూనే ఉన్నారు. చైత్రని ప్రెజర్ పెట్టొద్దు అని, తనే ఎప్పుడో ఒకప్పుడు మారుతుంది, అప్పుడు దాకా ఎదురు చూద్దామని నాకు చెప్పారు. అది కాక నేను కూడా వారికి ఒక కండిషన్ పెట్టాను. నేను శ్రీరామ్ అంటే చైత్ర నాన్న ఫ్రెండ్గా కాక నేను అచ్చంగా నా వ్యక్తిత్వంతో నీ మనసు గెలుచుకోవాలి అని వారికి కండిషన్ పెట్టాను. మనం ఎవరో చైత్రకు తెలియనివద్దని మా అమ్మా నాన్నలను మీ అమ్మా నాన్నలను ఒప్పించుకుని దగ్గరవ్వాలనుకున్నాను. అక్కడికి వెళ్ళగానే నా ఐపీఎస్ రిజల్ట్స్ రావటం, నేను ఐపీఎస్గా సెలెక్ట్ కావటం, ట్రైనింగ్ కోసం హైదరాబాద్కు రావటం జరిగిపోయింది. అమ్మా నాన్నలు ఓ 2-3 నెలలు మాతో ఉండాలనుకుని ప్లాన్ చేసుకుని రావటంతో వారు కూడా మాతో హైదరాబాద్కు వచ్చారు. ఆ రోజు ఎందుకో నువ్వు మీ ఫ్రెండ్ షాపింగ్కి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఆకతాయిల బారి నుండి నిన్ను సేవ్ చేయడంతో నీ అడ్రస్ తెలియటం జరిగింది. నాకు ఎందుకో ఇది శుభ పరిణామం అనిపించింది. ఎందుకైనా మంచిది, నా ఫోన్ నెంబర్ తీసుకోమంటే నీకు ఇంట్రెస్ట్ లేనట్లుగా అనిపించింది. అయినా సరే నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. నువ్వు కూడా నీ ఫోన్ నెంబర్ ఇస్తావేమో అని ఎదురు చూశాను. కానీ నువ్వు ఇవ్వలేదు. నేను కూడా అడగదలుచుకోలేదు. నేనేదో ఆ ఇన్సిడెంట్ను అడ్వాంటేజ్గా తీసుకుంటున్నట్టుగా అనుకుంటావేమో అనుకుని వెళ్ళిపోయాను. మరలా ఎప్పుడైనా తీరిగ్గా కలిసి నీ అభిప్రాయం ఏమిటో కనుక్కోవాలని అనుకున్నాను. కానీ ఇంతలో ఒకరోజు మీ నాన్న నిన్ను చూసేదానికి హైదరాబాద్ వస్తున్నాం అని మా నాన్నకు ఫోన్ చేశారు. ఎలాగూ వస్తున్నారు కదా, మా ఇంట్లో కొద్ది రోజులు ఉండి వెళ్ళండి మా నాన్నగారు రిక్వెస్ట్ చేయటంతో వాళ్ళు సరే అని బయలుదేరారు. బయలుదేరే ముందు మా నాన్నకు ఫోన్ చేశాను. తర్వాత నగర శివార్లో యాక్సిడెంట్ అయినప్పుడు కాల్ ఫ్రీక్వెన్సీని బట్టి ముందుగా నీకు కాల్ చేశారట. అక్కడ వాళ్ళు ఎవరో నీ దగ్గర నుండి రెస్పాన్స్ లేదని నెక్స్ట్ లాస్ట్ కాల్ అని మా నాన్నకు చేశారట. నాన్న వెంటనే అమ్మను తీసుకుని ఆ స్పాట్కి వెళ్ళిపోయారు. అంత హడావిడిలో కూడా నాన్న నన్ను వెళ్ళి నిన్ను తీసుకురమ్మని చెప్పారు. అప్పుడు నేను వెంటనే నా ఫ్రెండ్ను కొందరిని అక్కడికి పంపాను. నేను వచ్చేలోపు హాస్పిటల్కి తీసుకుని వచ్చే ఏర్పాట్లు చేసి నేను వెంటనే బయలుదేరాను. నేను వచ్చేలోపు నువ్వు రెడీగా ఉంటావని ఫోన్ చేద్దామనుకున్నా. నీ నెంబరు నా దగ్గర లేదు. ఎవరినైనా అడగాలని కానీ రేష్మి దగ్గర నీ నెంబరు ఉంటుంది అని నాకు ఆలోచన రాలేదు. అలా నేను నిన్ను ఆ రోజు వదిలిన ఇంటిని వెతుక్కుంటూ బయలుదేరి మీ ఇంటి దగ్గరకు రాగానే నీ నుండి నాకు ఫోన్ వచ్చింది. అంటే తర్వాత అనిపించింది, ఆ క్షణంలో నాకు ఫోన్ చేశావంటే నన్ను నీకు దగ్గరగా ఒక ఆత్మీయుడిగా భావించావని అనిపించింది. తర్వాత అంతా నీకు తెలిసిందే. ఆంటీ అంకుల్ అలా హాస్పిటల్లో ఉంటే మన ఇద్దరం హాస్పిటల్కు వెళ్తూనే ఉంటే నీకొచ్చిన కష్టంలో నేను చేయూతను అందిస్తున్నానని నేను అనుకోలేదు. నీ కష్టం నా కష్టంగా ఫీల్ అయ్యాను. నేనే కాదు, మా ఇంటిల్లి పాది వారు కోలుకునేదాకా తల్లడిల్లిపోయారు. మా ఇంటిలో వారంతా నువ్వంటే చాలా అభిమానం పెంచుకున్నారు. ముఖ్యంగా మా నానమ్మ. నువ్వు ఏమంటున్నావో, నన్ను ఇష్టపడుతున్నావో లేదు అని ఒకటే ఆరాటం. మా అమ్మా నాన్నలకైతే నువ్వు ఒప్పుకుంటే కనీసం నిశ్చితార్థమైనా చేసుకుని తర్వాత అమెరికా వెళ్ళాలనుకున్నారు. కానీ ఆంటీ అంకుల్లకు అలా కావటం వల్ల నువ్వు బాగా డిస్టర్బ్గా ఉంటావని నిన్ను కదపకుండానే నీ ఆశయం నెరవేరిన తర్వాతనే పెళ్ళి అని, ఈలోపు మనం కూడా చైత్రను విసిగించకూడదు అనుకుని ఆ ప్రసక్తి లేకుండానే అమెరికా వెళ్ళిపోయారు. మీ పేరెంట్స్ కోలుకున్న తర్వాత కూడా నీ గురించి బాధపడుతున్నారే కానీ ఎవరూ నిన్ను పెళ్లి విషయం అడగటం లేదు. నీవు చాలా సెన్సిటివ్ కాబట్టి నీ మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని ఎవరూ నిన్ను విసిగించలేదు. నీకు ఇవన్నీ ఏమీ తెలియకుండా ఉన్నావు. నీ మనసు ఏమిటో నీకైనా తెలుసా లేదా అని అనిపిస్తూ ఉంటుంది. కాసింతసేపు ప్రేమగా ఉంటావు. నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమను నేను ఎన్నోసార్లు చూసా. మాటల్లో చేతుల్లో అదేమీ లేనట్లుగా ఉంటావు. నేనంటే ఇష్టమని, నేను లేని క్షణాన నీ కళ్ళు నా కోసమే వెతకటం, నేను కనిపించినప్పుడు నీ కళ్ళల్లో కనిపించే మెరుపు అంతా నీవేమిటో చెప్పకనే చెబుతూ ఉంటాయి. అయినా ఎందుకో నీవు ఆ రోజు నీ ఫోటో నా రూమ్లో చూసి నీవు చాలా ఫైర్ అయినట్లు నీ కళ్ళు చూస్తే తెలిసిపోయింది. తర్వాత అనిపించింది ఒక అమ్మాయి ఫోటో అనుమతి లేకుండా అలా ఉంచుకోవటం నాదే తప్పు అని.
నీ ప్లేస్లో ఎవరున్నా అలాగే బిహేవ్ చేస్తుంటారేమో అనిపించి గిల్టీగా ఫీల్ అయ్యి మీరు వెళ్ళేదాకా అలా దూరంగా ఉండిపోయాను. అసలు విచిత్రమైన విషయం ఏమిటంటే శిశిర్తో పెళ్లికి చైత్ర ఒప్పుకుంటే బాగుండు అని మాలో మేము అనుకున్నామే కానీ ఎవరు ఎప్పుడు నీతో ఈ విషయం మాట్లాడలేదు అన్న విషయం మాకు గుర్తు రాలేదు. నీకు ఈ విషయం ఎలా తెలుస్తుంది అని నాకు అనిపించింది. నీ ఫోటో నా రూమ్లో చూసిన రోజు నువ్వు ఫైర్ అయిన విషయమును గమనించి నన్ను నానమ్మ అడిగింది. ఏదో ఒక విషయం తేల్చుకో, ఆ అమ్మాయికి ఇక విషయం చెప్పు, తనకు ఇష్టం ఉంటే చెప్తుంది, లేకపోతే లేదు అని చెప్తుంది అంది. ఇది కూడా నిజమే కదా. ఇన్ని రోజులు మనసంతా చైత్ర శిశిర్లు పెళ్లి చేసుకుంటే ఈడుజోడుగా ఉంటారని అనుకుంటున్నామే. చైత్రకు ఈ విషయం తెలియదని కానీ ఆ అమ్మాయిని అడగాలి అని కానీ మనమెవరం అనుకోకుండా చైత్రకు ఎలా తెలుస్తుంది అనుకున్నారు. కానీ నీతో ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి? పిల్లి మెడలో గంట కట్టేదెవరు అన్నట్టు సమస్య మరలా మొదటికే వచ్చింది. అందుకే నానమ్మ నేను మాట్లాడతాను అంది. ఆవిడ తెలిసి తెలియక ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడితే అది మరలా బెడిసి కొడుతుందని, మొదటికే మోసం వస్తుందని, నువ్వు మాట్లాడొద్దు నేనే చెప్తాను అని చెప్పి నీకు వివరంగా చెప్పే బాధ్యత నేనే తీసుకున్నాను. చైత్ర, నీకు పెళ్ళంటే ఇష్టం లేదు. అది మీ వ్యక్తిగత విషయాల వల్ల కాదు, నీ పక్కన ఉన్న నీ ఫ్రెండ్స్ వల్ల అలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నావు. ఒకటి, నీ ఫ్రెండ్ నీరజ తనకు తగినంత ధనం లేదు కాబట్టి వరకట్న సమస్య వచ్చింది. మరి నీకు కావలసినంత డబ్బు ఉంది కాబట్టి నీకు వరకట్న సమస్య తలెత్తే అవకాశమే లేదు. నీ తల్లిదండ్రులకు ఒక్కదానివే కూతురివి. వారికి ఉండే అపారమైన సంపదకు నీవే వారసురాలివి. ఆ ఆస్తి అంతా కూడా మీ తల్లిదండ్రులు తదనంతరం నీకే చెందుతుంది. కనుక నీరజ లాంటి సమస్య నీకు ఉండదు. నళిని పెళ్ళైన 4 నెలలకే విడాకులకు అప్లై చేసిందంటే అది నళిని భర్త తప్పు ఎంత ఉందో నళిని తప్పు కూడా అంతే ఉంటుందని నేను అనుకుంటున్నాను. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఇరు మనసులు కలయికే కాదు, ఇరు కుటుంబాల కలయిక కూడా. వారి మధ్య సయోధ్య కుదరాలంటే కొంత సమయం తీసుకుంటుంది. అహం తగ్గించుకుని ఇరువురు కలిసిపోతే ఆ సంసారం సవ్యంగా సాగుతుంది. మన సమాజంలో పెళ్ళంటే జీవితంలో ఒకరికొకరు తోడు కోసం అప్పటి వరకు ముక్కు మొహం తెలియని వారిని వివాహ బంధంతో ఒకటిగా చేస్తారు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవటం చాలా సులభం, విడిపోవాలంటే చాలా కష్టం. కోర్టుకు వెళ్ళినా కూడా మరలా వారిని కనీసం 6 నెలలైనా కలిసి ఉండమని కోరుతారు. నళిని పెళ్ళైన 4 నెలలకే విడాకులకు అప్లై చేసిందంటే అది తను తొందరపడుతుందేమో అనిపిస్తుంది. లేదా ఇంకేమైనా భయంకరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా తెలియదు. అయినా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. సమస్య ఎదురైనప్పుడే దానికి పరిష్కారం వెతుక్కోవాలి. కానీ అసలు సమస్యలు ఎదురవుతాయని సమస్యల నుండి జీవితం నుండి పారిపోకూడదు. ఇది ఎలా ఉందంటే రోడ్డు పైన వెడుతుంటే యాక్సిడెంట్ అవుతుందని అసలు ప్రయాణం చేయటమే మానేసినట్టుంది. ప్రయాణం మానేయటం పరిష్కారం కాదు కదా. సరి అయిన జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఎవరికో ఏదో అయ్యిందని మన జీవితం కూడా అలానే అవుతుందని అనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. మన జీవిత ప్రయాణంలో ఒక మంచి తోడు అవసరం. నీ జీవిత పయనంలో నీకు చేయందుకుని నీకు తోడుగా నేను నిలవగలను అని మాటిస్తున్నాను. అలా నీకు తోడై నిలిచే అవకాశం, ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం నాకు ఇవ్వమని నా రిక్వెస్ట్. నిన్ను చూసింది మొదలు నా జీవితానికి తోడు నీవే అని నా మనసు నొక్కి చెబుతూ ఉంది. నీ రాక నా హృదయ వీణపై చైత్ర రాగాలు ఆలపిస్తున్నట్టుగా నా భావన. ఇదే ప్రేమ అయితే నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. కానీ నాకు నువ్వంటే ఇష్టమని, నన్ను ఇష్టపడమని కానీ, పెళ్లి చేసుకోమని కానీ నిన్ను బలవంతం చేయను. మన పేరెంట్స్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కాబట్టి వారు ఏం మాట్లాడుకున్నారో తెలుసా? చైత్ర కనుక పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన స్నేహం మాత్రం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలి అని మాట్లాడుకున్నారు. అందుకే నీవు పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన ఇరు కుటుంబాల వ్యక్తుల మధ్య మైత్రి అలాగే ఉంటుంది. నీకు నేను నచ్చకపోయినా, నన్ను కాకుండా వేరే వాళ్ళను చేసుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు. అయినా చైత్రకు పెళ్ళంటే ఇష్టం లేదా? నువ్వంటే ఇష్టం లేదా తేల్చేసుకో అని నానమ్మ చెప్పింది. అందుకే ఇలా నా మనసును నీ ముందు ఈ కాగితం మీద అక్షరాలుగా పరిచి నీకు తెలియచేస్తున్నాను. అయితే నీకు ఒక విషయం చెప్పాలి.
అదేమిటంటే మన పేరెంట్స్ ఫ్రెండ్స్ అని నువ్వు పెళ్ళికి ఒప్పుకోకు. నన్నుగా నువ్వు ఇష్టపడితేనే మన వివాహం జరుగుతుంది. ఒకవేళ అలా మన పెళ్ళంటూ జరిగితే నా వైపు నుండి ఒక కండిషన్. అదేమిటంటే నీ వైపు నుండి నాకు ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదు. నీకు మీ అమ్మా నాన్నలు ఇచ్చిన ఆస్తిపైన సర్వ హక్కులు ఉంటాయి. ఆ ఆస్తిని స్వీకరించటమా లేదా అనేది కూడా నీ స్వంత విషయమే. ఐఏఎస్ ఆఫీసర్గా మారి సమాజానికి సేవ చేయాలనే నీకంటూ ఉన్న ఆశయాలను సాధించుకోవటానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, మన మధ్య ఆధిపత్యం కోసం పోరాటాలు లాంటివి ఏవి ఉండవని నా వైపు నుండి నీకు మాటిస్తున్నాను. మా కుటుంబంలోని వ్యక్తులు అందరూ నీకు బాగా పరిచయం అయ్యారు. నిన్ను వాళ్ళు చాలా బాగా అభిమానిస్తున్నారు. మా కుటుంబం వైపు నుండి కూడా నీకు ఎలాంటి అరెస్ట్మెంట్ ఉండదు అని నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. అందుకే పాతకాలంలో మన పెద్దలు కుటుంబ చరిత్రకు ప్రాధాన్యతను ఇచ్చేవారు. ఈ విషయాలు అన్నీ ఇంత వివరంగా ఎందుకు చెప్పాను అంటే నీకు పెళ్ళంటే ఉండే అపోహలు, భయాందోళనలు తొలగించటానికి మాత్రమే. అందుకే చైత్ర, ఒక్కసారి ఆలోచించుకో. నీకు నేను నిజంగా మనస్ఫూర్తిగా నచ్చితే ఆ విషయం తెలియచేయే. నీ ఆశయ సాధన కోసం నీవు 2 సంవత్సరాలు ఆగమన్నావట. నేను నీకోసం ఎంతకాలమైనా వేచి ఉంటాను. నిన్ను నేను బలవంతం చెయ్యను, తొందర పెట్టను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మీరు మా ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆంటీ అంకుల్కు నీకు బట్టలు పెట్టి పంపమని అమ్మ పదే పదే చెప్పింది. నాకు నాన్నమ్మకు బట్టల సెలక్షన్ అంతగా తెలియదు. అంటే అమ్మ నాన్నలు అమెరికా నుండి వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేశారు. నీకు తీసిన పట్టు పరికిణి ఓణీలు అందరం సెలెక్ట్ చేశాము. వాటిని కుట్టించటంలో నాన్నమ్మ చాలా జాగ్రత్తలు తీసుకుంది. మీ అమ్మా నాన్నలవి అయితే కుట్టినవి ఉన్నవి. ఉతికి ఐరన్కి ఇచ్చేటప్పుడు మీకు తెలియకుండా టైలర్కు కొలతలు ఇచ్చేసింది. ఇక నీకు సరిపోయే కరెక్ట్ బ్లౌజ్ లేదని తెగ బాధపడిపోయి నీ డ్రెస్ ఒకటి ఇచ్చి బుట్ట చేతులు పెట్టి కుట్టమంది. అవి వేరువేరుగా ప్యాక్ చేసి ఇచ్చినందువల్ల మీరు అవి అలాగే తీసుకుని వెళ్ళారు. మీరు వెళ్ళింది మొదలు నాన్నమ్మకు మీరు అవి చూసారా లేదా, అవి మీకు నచ్చినవా లేదా అని ఒకటే ఆరాటమైపోయింది. ముఖ్యంగా నీకు ఆ డ్రెస్ ఎలా ఉంటుందో అని ఊహించుకుని బుట్ట చేతుల జాకెట్లో చైత్ర బుట్టబొమ్మలాగా ఉంటుందని ఒకటే సంబరం. నానమ్మ ఆరాటం చూస్తుంటే నాకు కూడా ఆ డ్రెస్లో నువ్వెలా అందంగా బుట్టబొమ్మలా ఉంటావో ఊహించుకున్నాను.